హాయ్ అండి, ఇవి ఏంటనుకుంటున్నారా? పప్పు చెక్కలు అండి. కారంతో చేసిన పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా గొల్లగా ఉంటాయి. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా బియ్యం పిండిని తీసుకోండి. కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్యం పిండి అండి. ఇలా బియ్యం పిండి తీసుకున్నాక ఇందులో 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకుందాము. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి. 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు అండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండి. అలాగే నువ్వులండి, నువ్వులు కూడా వేసుకుందాం. అలాగే కారం అండి, 1 టీ స్పూన్. కారం బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవచ్చు, కానీ మేము కారం వేస్తున్నాము. రుచికి సరిపడినంత సాల్ట్. అలాగే ఇందులోనే వాము వేసుకోండి, క్రష్ చేసుకుని వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోండి, జీలకర్ర కూడా క్రష్ చేసుకుని వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే డాల్డా అండి, కాచిన నూనె పోసుకోండి. లేదు అనుకుంటే వెన్నపూస వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. మేమైతే డాల్డా వేస్తున్నాము, గుల్లగా వస్తాయి. ఇప్పుడైతే డాల్డా వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే కారం కూడా చెక్ చేసుకుని బాగా కాచిన డాల్డా అయితే ఇందులో పోసుకుని మిక్స్ చేసుకోవాలి. చూడండి, డాల్డాని అయితే ఇలా వేడి చేసుకుని ఇప్పుడు పిండిలో పోసి తీసుకోవాలి. ఇలా పిండిలో వేడివేడి నూనె ఇలా పిండిలో పోసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. డాల్డా మొత్తం పిండికి పట్టేలాగా పిండిని అయితే మృదువుగా ఇలా మసాజ్ చేయాలి పిండికి. అయితే కాచిన నూనె పోయడం వల్ల పిండి అయితే కాలుతుందండి. ఫస్ట్ అయితే గట్టితో మీరు మిక్స్ చేసుకుని తర్వాత చేత్తో కలుపుకోండి. మాకైతే అలవాటు కాబట్టి మేము చేత్తోనే కలుపుతున్నాము. చూడండి, ఇలా ముద్ద అవ్వాలి, ఇలా పట్టించుకోవాలి పిండి మొత్తం. ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకుందాం. చన్నీళ్ళు కాదండి, గోరువెచ్చని నీళ్లు పోసుకోండి. ఒకసారి కాదు, కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోండి. చూడండి, ఇలా మొత్తం పిండి ముద్దలా కలుపుకుని ఇప్పుడు పైన ఆయిల్ అప్లై చేసుకుని పిండి ఆరకుండా ఉంటుందండి. అలాగే మనకి చెక్కలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి, పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక తడి క్లాత్ కానీ లేదంటే ఇలాగా ప్లేట్ కానీ వేసుకుని అరగంట పాటు పిండి మొత్తం నానాలండి. ఇలా ప్లేట్ వేసేసుకుని పిండి నానిచ్చుకుందాం అరగంట పాటు. అరగంట తర్వాత పిండి చక్కగా నానుతుందండి. ఇప్పుడు చేతికి నూనె అప్లై చేసుకోవాలి. చూడండి, పిండి అయితే ఎంత మృదువుగా మెత్తగా తయారైందో. ఇప్పుడు బాల్స్ లాగా చుట్టుకుందాం. ఇలాగా అన్ని బాల్స్ చేసేసుకుని అప్పడాల కింద ఒత్తుకుందాం. చూడండి, ఇలా బాల్స్ని తీసుకుని ఇలా అప్పడంలాగా ఒత్తుకోవాలి. రౌండ్గా ఒత్తుకోండి. ఇలా అన్నీ చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం. పిండి తడి ఆరకూడదండి. తడి ఆరకోకుండా పొడి క్లాత్ కానీ ఇలా ప్లేట్ కానీ వేసుకుని పక్కన పెట్టుకుని మనకు కావాల్సినప్పుడల్లా పిండి ముద్దను తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని ఇలా చెక్కల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం.
పొయ్యి మీద డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక వేసేస్తాం. చాలు. ఇలా వేసాక వాటంతట అవే పైకి తేలుతాయండి. అప్పటి వరకు గట్టెట్టు తిప్పొద్దు. చూడండి, వాటంతట అవే ఇలా తేలినాయి కదా. ఇప్పుడు తిరగేసుకుందాం. ఇలా ఒక వాయి వేసాక మేమైతే పిండిలో ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసామండి. ఫుడ్ కలర్ వేస్తే అట్రాక్టివ్గా పిల్లలు తినడానికి బాగుంటుంది అనేసి ఫుడ్ కలర్ వేసి కలిపాము. ఫుడ్ కలర్ వేసి కలిపాక ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ చెక్కలు చేసుకుందాం. ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోవద్దండి. మేము పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది అనేసి వేసాము. మీకు వద్దు అనుకుంటే మానేయండి. కారం వేసుకుని ఈ పప్పు చెక్కలు అనేవి చేసుకోండి. చాలామందికి చేత్తో చేయడం రాదండి. చూపించిన విధంగా చేత్తో చేసుకోవడం ఈజీయే, కానీ ఇలా చేయడం చాలామందికి రౌండ్గా రాదు కదా. అందుకనే మీకు ఒక టిప్ చెప్తాను. మనం అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి. ఆ గిన్నెకి కవర్ అనేది కట్టుకోవాలి. ఏ కవర్ అయినా పర్వాలేదండి, ఫ్లాట్గా ఉండాలి. అడుగున చూపించిన విధంగా ఫ్లాట్గా ఉంటే మనకి ఈ చెక్కలు అనేవి బాగా వస్తాయి. రౌండ్ బాల్లా చేసుకుని జస్ట్ ఫ్రెష్ చేస్తే మనకి ఈ చెక్క అనేది తయారైపోతుంది. అప్పడం చూడండి, ఈజీగా తయారైపోయింది కదా. వీటిని తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. చేయాలనే ఇంట్రెస్ట్ కూడా మనకి కలుగుతుంది. ఇప్పుడు అలా చేసుకున్న చెక్కల్ని ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుని వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవడమే. వేసి రెండు వేసి అంతేనండి, ఎంతో ఈజీగా కారం పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్. అలాగే వీటిని చేసుకోవడం కూడా ఈజీగా మీకు చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ చూద్దామండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి, చాలా గుల్లగా వస్తాయి. అబ్బా, ఉప్పు కారం అన్నీ